ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనము సత్సంగం అంటే ఏంటి అనేటువంటిది తెలుసుకుందాము. ఈ సత్సంగం అనేటువంటిది ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రోజు కూడా సామూహిక జపము ధ్యానము అయిన తర్వాత సత్సంగం అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉంటారు. కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వారానికి ఒకసారి, కొంతమంది నెలకు ఒకసారి, ఇట్లా ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు అంటే రోజు నిర్వహించుకునే వాళ్ళు ఉంటారు, వారానికి నిర్వహించుకునే వాళ్ళు ఉంటారు, నెలకోసారి నిర్వహించుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే అసలు ఈ సత్సంగం అంటే ఏంటంటే ముందు తెలుసుకుందాము. సత్ అంటే శాశ్వతమైనటువంటిది, సత్ సంగము అంటే ఇక్కడ రెండు పదాల యొక్క ఇది కలయికే సత్సంగం అనేటువంటిది. సత్ అంటే శాశ్వతమైనటువంటి వస్తువు. అంటే ఆ శాశ్వతమైనటువంటి వస్తువు ఏంటంటే భగవంతుడు. మనమందరం కూడా ఎంతో కొంతకాలం నుండి వెళ్ళిపోయేటువంటి ఆయనే ఎప్పుడు ఉండేటువంటి వాడే భగవంతుడు. ఆయనే నారాయణ స్వరూపము, సత్యనారాయణము అంటారు. సత్యనారాయణ స్వామి అంటే ఏంటి? ఎప్పుడు ఉండేటువంటి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. దాన్ని కూడా మనం ఏమంటామంటే సత్యం, శివం, సుందరం అంటారనమాట. దాన్నే సచ్చితానందము అని కూడా అంటారనమాట. ఈ సత్యము అనేటువంటిది త్రికాలాబాధ్యమైనటువంటిది. అంటే మూడు కాలముల్లో ఉండేటువంటిది. అంటే భూతకాలంలో అంటే పాస్ట్ గడిచిన కాలంలో ఉంది, అంటే మన తాత ముత్తాతలు ఉన్నప్పుడు ఉన్నది. ప్రజెంట్ అంటే మనం ఉన్నప్పుడు ఉంటుంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో కూడా ఉంటుందన్నమాట. అంటే మనవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఉండేటువంటిదే సత్యము అంటారనమాట. అదే శివం అంటే అది మంగళ స్వరూపము. సుందరం అదే సుందరంగా కూడా ఉంటుందన్నమాట. దాన్ని సచ్చిదానందం అని కూడా చెప్పుకున్నాం కదా, అదనమాట. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన పెరట్లో ఒక మల్లె మొక్క ఉందనుకోండి. ఆ మల్లె మొక్క దగ్గర మనము రోజు సాయంత్రం ఎండాకాలంలో కూర్చొని, ఒక మిత్రుడు వస్తే కూర్చొని ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి. ఆ మల్లెల పూల యొక్క సుగంధాన్ని మనం ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఒకరోజు మన ఇంట్లో పని అమ్మాయి గేటు తీసుకొని వెళ్ళిపోయింది అనుకోండి. గేటు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మేకలు వచ్చి ఆ యొక్క మల్లె మొక్క యొక్క మొదల్ని లాగేసాయి అనమాట. లాగేస్తే తెల్లారి ఏమవుతుంది? అది గడ్డిలాగా తయారవుతుంది అనమాట. అంటే అది భూమితో అనుసంధానం అయినప్పుడు పచ్చగా, తర్వాత తెల్లటి పూలతోటి సుగంధంతో ఉన్నది. అది ఎప్పుడైతే భూమితో అనుసంధానం తెగిపోయిందో అప్పుడు అది ఒక గడ్డిలాగా మారిపోతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అది భూమితో అనుసంధానం అయినప్పుడు అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క అస్తిత్వం, ఉనికి అందులో ఉన్నప్పుడు అది పచ్చగా మంచి స్మెల్ వస్తూ పూలు ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క ఉనికి అందులోంచి వెళ్ళిపోయిన తర్వాత అది గడ్డిలాగా తయారైందనమాట. అంటే ఆ శివం అంటే అందులో ఆ శివశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఆ మంగళ స్వరూపం పోయి అమంగళంగా గడ్డిలాగా అయిపోయింది. అంతకుముందు అది సుందరంగా పూలు మనం చూస్తానికి మనకి చాలా మంచి బ్యూటీగా కనబడుతూ ఉన్నటువంటి పూలు ఇప్పుడు కనబడట్లేదు అనమాట. అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి చైతన్యం అందులో ఉన్నప్పుడే అది మంగళస్వరూపంగా ఉంటుంది, మనకి సుందరంగా కూడా కనపడతూ ఉంటుంది అనమాట. అది అనమాట. అది సత్యం, శివం, సుందరం అన్నా కానీ సత్యతానందం అన్న అదే అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు ఈ సత్సంగం అనేటువంటిది ఎందుకు చేసుకోవాలనంటే వీళ్ళు సత్పురుషులు అంటారన్నమాట. వీళ్ళనే ఆ సత్తుతో సాంగత్యం చేసినటువంటి వాళ్ళని, పెద్దవాళ్ళని, అంటే దాంతో సాంగత్యం చేసినటువంటి వాళ్ళ పెద్ద సత్పురుషులు. సత్పురుషులు అంటే అయితే వాళ్ళతో చేయటం వల్ల, సాంగత్యం చేయటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, పాషణం కోటి తీర్థ ప్రసాదజం, వందనం మోక్ష సాధనం అని చెప్తారనమాట. అంటే వాళ్ళని దర్శిస్తేనే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. అంటే వాళ్ళని స్పృశిస్తే, ఇప్పుడు జనరల్గా మనం పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ పాదాన్ని నమస్కరించి స్పృశిస్తాం అనమాట. ఆ స్పృశించడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయన్నమాట. తర్వాత సంభాషణం కోటి తీర్థ ప్రసాదనం అంటారనమాట. అంటే వాళ్ళతో మాట్లాడటం వల్ల మనకి, వాళ్ళు మనతో మాట్లాడటం లేకపోతే వాళ్ళ ప్రవచనం వినటం వల్ల మనకి
కోటి తీర్థాల్లో అంటే ఇప్పుడు గోదావరి, గంగే చయమునే చైవ గోదావరి కృష్ణ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని కూడా అంటాం కదా. అంటే ఈ గంగా, యమున, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు ఈ నదుల్లో స్నానం చేస్తే కోటి నదుల్లో ఎంత పుణ్యం వస్తుందో వాళ్ళతో మాట్లాడటం వల్ల, వాళ్ళ ప్రవచనాలు వినటం వల్ల మనకు అలాంటి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత వందనం మోక్ష సాధనం అంటే వాళ్ళకి పాద నమస్కారం చేయటం వల్ల మనకి ఆ మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మోక్షానికి హేతు అవుతుంది. మోక్ష కారణం అంటే ఆ మోక్షానికి కారణమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత మనం ఇంకా చూసినట్లయితే భజగోవిందం అనేటువంటి ఒక గ్రంథం ఉంది, అది ఆదిశంకర్లది. అందులో ఆదిశంకర్లు ఏం చెప్తున్నారంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్తున్నారు. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, ఆ సత్సంగం చేయటం వల్ల మనలో ఒక నిస్సంగత్వం అంటే సంఘరహితమైనటువంటి స్థితి వస్తుంది అనమాట. అంటే సంఘం అంటే ఈ బాహ్యమైన సంఘం అనే కాదు, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రియాలతోటి, ఈ మనస్సుతోటి, ఈ అర్షడ్ వర్గాలు అంటాం కదా, కామక్రోధ లోభ మదమాత్సర్యములు, వీటన్నిటితో కూడా నిస్సంగత్వం అంటే డిటాచ్మెంట్. సంఘం అంటే ఏంటి? అటాచ్మెంట్. నిస్సంగం అంటే డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిస్సంగత్వం వల్ల ఏమైందంటే మనలో ఉన్నటువంటి మోహాలు అంటే మనలో ఉన్నటువంటి వ్యామోహము అంటాం కదా, వ్యామోహము అంటే భార్య యందు, పిల్లల యందు, లేకపోతే మన డబ్బు యందు, లేకపోతే బంగారం నందు, ఇలాంటి వీటి యందు గల వ్యామోహం నశిస్తుంది అనమాట. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అంటే ఆ మోహం పోవటం వల్ల మనలో ఒక నిశ్చలమైనటువంటి తత్వం మనకి ఏర్పడుతుంది అనమాట. ఆ నిశ్చలం అంటే చలనము లేటం, స్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు కదా, అంటే ఆ యొక్క స్టడీనెస్ అంటే మనసుకి ఒక స్థిరత్వం అనేటువంటిది వస్తుందన్నమాట. నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు అనమాట. ఆ నిశ్చలంగా ఉండడమే ముక్తి అని చెప్తారనమాట. అందుకే మా గురువు గారు కూడా ఏం చెప్తారంటే, మరి కదిలితే జీవుడు, కదలకపోతే దేవుడు రా అని అంటారు అనమాట. అంటే నీ మనసు కదిలితే నువ్వు జీవుడివి, నువ్వు కదలకుండా, నీ మనసు కదలకుండా ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటే నువ్వే దేవుడివి, ఆత్మ, పరమాత్మ, లేకపోతే బ్రహ్మము అన్నీ కూడా నువ్వే అని చెప్తారనమాట. కాబట్టి మనం ఆ సాధువుల్ని దర్శించుకోవడం వల్ల, మనకి ఆ సత్పురుషుల్ని దర్శించుకోవడం వల్ల మనకి ఇలాంటి లాభం ఉందని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకి నారద భక్తి సూత్రాలు చూసినట్లయితే కస్తరతి మాయం అని అంటాడనమాట. యో సంగాం చజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి అంటారనమాట. అంటే ఈ మాయని ఎవరు తరిస్తారు, ఈ మాయని ఎవరు దాటుతారు అని అంటే కస్తరతి మాయం యో సంగాం చజతి యో మహానుభావం సేవతే. అంటే ఈ యొక్క ఇంద్రియ సంఘాలని వదిలివేసినటువంటి వాళ్ళు, మహానుభావుల్ని సేవించినటువంటి వాళ్ళు. మహానుభావులు అంటే ఎవరు అంటే ఈ యొక్క సత్తుతో సాంగత్యం చేసినటువంటి వాళ్ళు, అంటే భగవంతుడితోటి, ఆత్మతోటి, ఆ బ్రహ్మంతోటి ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళనే మహానుభావులు అంటున్నమాట. కాబట్టి ఆ మహానుభావాలను ఎవరైతే దర్శించుకుంటారో యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మోహము నశిస్తుంది. మోహం అంటే ఏంటంటే డెల్యూజన్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. ఆ మోహం అంటే ఏంటి? మనము ఒకటి చూసి ఒకటి అనుకోవడం అనమాట. దాన్ని ఏమంటారు? ఇప్పుడు వాగులో ఇసుకలో చూసినట్లయితే ఈ యొక్క కౌచిప్ప అంటారు, లేకపోతే దాన్ని ఏమంటారు, ఈ యొక్క అది వెండిలాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. వెండిలాగా మెరుస్తూ ఉంటుంది. దాన్ని మనం దగ్గరికి పోయి చూసినప్పుడు మాత్రమే అది ఆల్చిప్ప లేకపోతే కౌచిప్ప అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం అనమాట. అలాగే మనము ఇప్పుడంటే ట్యాప్స్, పంపులు వచ్చాయి. ఒకప్పుడు ఏంటంటే మనకి ఇంటి వెనకాల బావి నూతి ఉండేదనమాట. నుయ్యి దానికి తాడు ఉంటుంది, బకెట్ ఉంటుంది. అయితే మనము సాయంత్రం 7 సపోజ్ అంటే మసక వెళ్తున్నప్పుడు, చీకటి పడ్డప్పుడు మనం ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళామనుకోండి, మన పెరట్లోకి కాలికి ఏదో మెత్తగా తగలంగానే మనం అనుకుంటాం, అమ్మో ఏదో పాము అనుకుంటాం అనడం. అనగానే మనకి పాము తగిలిందో అనే ఒక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. చెమటలు పడతాయి. తర్వాత ఒక నోరు అంతా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనము ఒక టార్చ్ లైట్ ఏదో తీసుకొని వచ్చి దాన్ని చూసినప్పుడు, ఓహో అది పాము కాదు, తాడు అని గుర్తించినప్పుడు ఆ భయం అనేటువంటిది పోతుందన్నమాట. అంటే మనం యథార్థం తెలుసుకోకపోవడం వల్లనే మనకి భయము ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. అది అనమాట. తర్వాత ఇంకేం చెప్తారనంటే, మహస్సంగస్సు దుర్లభో
అగమ్య అమోఘశ్చ అని చెప్తారన్నమాట. అంటే నారద భక్తి సూత్రాల్లో నారదుల వారు ఏం చెప్తున్నారంటే ఆ మహాత్ముల యొక్క దర్శనము మనకి దుర్లభము, చాలా దుర్లభము. ఎందుకంటే మనం అసలు గుర్తించడం కష్టం. మహాత్ములు అంటే వాళ్ళు ఏదో మెడలో బోర్డు వేసుకొని తిరగరు నేను మహాత్ముడిని. కాబట్టి మహత్సంగస్తు దర్శనము దుర్లభో అగమ్యో అమోఘశ్చ. దాన్ని దుర్లభము అగమ్యము అగోచరము అంటే మనకు గోచరం కారు సులభంగా వాళ్ళని మనం గుర్తించడం అనేది చాలా కష్టము అని చెప్తారనమాట. కాబట్టి వాళ్ళని ఇక్కడున్న మనం వాళ్ళని దర్శించుకోవడం వల్ల మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనలో ఉన్నటువంటిది మోహము నశిస్తాయన్నమాట. నశించి మనలో కూడా వాళ్ళ సాంగత్యం చేయటం వల్ల మనలో దుర్గుణాలు అనేటువంటి నశించి సద్గుణాలు అంటే అహింస, సత్యము, కరుణ, దయ ఇలాంటి అటువంటి గుణాలు మనలో వస్తాయి. తర్వాత మన వాక్కు కూడా శుద్ధంగా వాళ్ళతో మాట్లాడటం వల్ల మనకి శుద్ధమైనటువంటి వాక్కు అనేటువంటిది మన నోట్లోంచి పలుకుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళతో మనము ఆ విధంగా కలిసి తిరగడం. మనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా మనం చెప్పొచ్చు అని అంటే వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి చెప్తారనమాట. ఎందుకంటే ఎవరు ఏమంటారు, ఇక ఒక వారం రోజులు వాళ్ళతో తిరిగితే వీడు వాడవుతాడు, వాడు వీడవుతాడు అంటారు కదా. అట్లాగే మనము సత్పురుషులతో సాంగత్యం చేయటం వల్ల వాళ్ళల్లో ఉన్నటువంటి సద్గుణాలు అనేటువంటి మనకు కూడా వస్తాయన్నమాట. అందుకు మనం సత్పురుషులతో సాంగత్యం చేయాలన్నమాట. అందుకు సత్సంగులో పాల్గొనాలన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే మనకేం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రవచనం కానీ లేకపోతే వాళ్ళు చెప్పేటువంటిది కానీ మనం ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం మాట్లాడాలా అని అంటే వినాలా అని మనకి చెప్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందులో యూట్యూబ్లు, ఫేస్బుక్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి అందులో చూసి వినొచ్చు కదా, పెద్దవాళ్ళ మాటలు స్వామీజీలై వింటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ క్షణ ధ్యాన సంస్పర్శై మత్స్యపూర్వం విహంగమా పోషయంతి సకాన్ పుత్రాన్ తద్వత్ పండిత వృత్తయ అంటారనమాట. అంటే ఆ యొక్క పెద్దవాళ్ళని మనం దర్శించినప్పుడు వాళ్ళ చూపు మన మీద ఈ క్షణ ధ్యాన అంటే మన గురించి తలుచుకోవడం, సంస్పర్శై మన స్పృశించటం వల్ల ఈ క్షణ ధ్యాన సంస్పర్శ మత్స్యపూర్వ విహంగమ. మత్స్యం అంటే చేపట గుడ్లు పెట్టి నీళ్ళల్లో గుడ్లు పెట్టి అది అలా కంటితో చూస్తుందట. చూడంగానే ఆ గుడ్లు పగిలిపోయి పిల్లలు అయిపోతాయంట. కాబట్టి ఆ చూపులోనే ఒక పవర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. తర్వాత ధ్యానం అంటే నా శిష్యుడు ఎలా ఉన్నాడు అని ఆ ధ్యానించడం అంటే థింక్ చేయడం వల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తారట. సంస్పర్శ అంటే మన గురువు అస్తమస్తక సంయోగం అంటారు కదా, మనం దండం పెట్టినప్పుడు ఏం చేస్తారు, తల మీద కానీ భుజం మీద కానీ చేస్తారు. ఆ స్పర్శ వల్ల కూడా మనలో మార్పు వస్తుంది అనమాట. అట్లనే కూర్మ అంటే తాబేలు, ఆ తాబేలు ఇసుకలో గుడ్లు పెట్టేసేసి అది తలుస్తుందట, నా గుడ్లు పిల్లలైనయా లేదా అని. తలుచుకోవడం వల్ల పిల్లలు అయిపోతాడు. సంస్పర్శ అంటే పక్షులు, వీక్షణ మత్స్యపూర్వం విహంగమ అంటే పక్షులు అనమాట. విహంగ వీక్షణం అంటారు కదా, ఆకాశంలో తిరిగి ఆ విహంగాలు ఏం చేస్తాయనంటే ఆ యొక్క పొదగడం వల్ల స్పర్శ వల్ల ఆ గుడ్లు పిల్లలు అయిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఈ విధంగా గురువులు అనేటువంటి వాళ్ళు, మహాత్ములు అనేటువంటి వాళ్ళు, సత్పురుషులు అనేటువంటి వాళ్ళు ఆ శిష్యుల్ని కానీ లేకపోతే వాళ్ళ వద్దకు ఆశ్రయించి వచ్చేవాళ్ళని కానీ ఈ క్షణ చూపు ద్వారా, ఒక రమణ మహర్షి ఉన్నారనుకోండి, ఒక చలం గారిని కానీ, ఒక పాల్ బ్రంటన్ని కానీ, పాపాజీని కానీ వాళ్ళకి ఎలా ఇచ్చారు ముక్తిని? కేవలం చూపు ద్వారా, ఈ క్షణ ద్వారానే ఇచ్చారన్నమాట. ధ్యాన అంటే ఇప్పుడు తర్వాత ధ్యానం ద్వారా అంటే నా శిష్యుడు ఎక్కడున్నా వాడు మంచిగా ఉండాలా, వృద్ధిలోకి రావాలని వాళ్ళు కోరుకుంటే వృద్ధిలోకి వస్తాం అనమాట. సంస్పర్శ అంటే స్పర్శ ద్వారా, అస్తమస్తక సంయోగం అంటారు కదా, లేకపోతే స్పృశించడం అంటే గురువుగారు మనని టచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఉన్నటువంటి తపశ్శక్తి, పవర్ అనేటువంటిది మనలో ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట, ప్రవహిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు మన ఇళ్లలో ఏదైనా పెళ్ళిళ్ళు అనుకోండి, పెళ్ళప్పుడు ఏం చేస్తారు, పందిర్లు వేస్తాం. పందిర్లు వేసినప్పుడు ఏం చేస్తాం, అందులోకి ఒక వైర్ ద్వారా కరెంటు లాగుతాం అనమాట. కరెంట్ లాగితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లగ్లో పెట్టేసి అక్కడ హోల్డర్లో బల్బు పెడతాము. కొంచెం దూరం ఉందనుకోండి, పెట్టిన తర్వాత కూడా కొద్దిగా ఇక్కడే కదా మళ్ళీ పోయి ప్లగ్ ఒక స్విచ్ బంద్ చేసి ఏం చేస్తామని లాగుతూ ఉంటాం అనుకోండి. అక్కడ ఏదైనా వైర్ కట్ అయ్యి ఉందనుకోండి, దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది, షాక్ కొట్టుద్ది అనమాట. అంటే ఏంది, కరెంట్ అందులోంచి ఆ వైర్లోంచి మనలోకి ఫ్లో అవటం వల్ల అంటే ప్రవహించటం వల్ల షాక్ కొడుతుంది అనమాట. అదేవిధంగా మనం
గురువు గారిని కూడా టచ్ చేయడం వల్ల వాళ్ళ కాళ్ళు మనం ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం కదా, కాళ్ళు పట్టుకోవడం వల్ల ఏమవుతుందనమాట, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, తపశ్శక్తి అనేటువంటిది, యోగశక్తి అనేటువంటిది మనకి తెలియకుండా మనలో ఫ్లో అవుతుందన్నమాట. అంటే ఇక్కడ కరెంట్ అంత షాక్ కొట్టినంత అంతగా ఉండదు, కానీ ఎంతో అంత మనలో శక్తి అనేటువంటిది ప్రవహిస్తుంది అనమాట. ప్రవహించినప్పుడు మనలో ఒక తెలియకుండానే ఒక మార్పు అనేటువంటిది సంభవిస్తుందన్నమాట. తర్వాత అసలు ఈ సత్పురుషుల్ని ఎందుకు దర్శించుకోవాలి, ఎందుకు ఏంది అని అంటే, మనం ఏం చెప్తుందంటే, ఇదం శరీరం కౌంతే క్షేత్రమిచ్చ విధీయతే అంటాడనమాట. ఇది ఈ శరీరమే క్షేత్రము అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనము భగవంతుడు, మనం ఏం చెప్తాం కొన్ని చోట్ల, అంటే భగవంతుడు అక్కడ వెలిశాడట, ఇక్కడ వెలిశాడు, లేకపోతే భద్రాచలంలో వెలిశాడు, లేకపోతే యాదగిరిగుట్టలో, లేకపోతే తిరుపతిలోనో భగవంతుడు వెలిశాడు అంటాం అనమాట. అంటే ఆ క్షేత్రంలో, పుణ్యక్షేత్రం. అయితే అదే క్షేత్రం కాదనమాట. మన భగవద్గీత ఏం చెప్పుద్దానంటే, ఇదం శరీరం కౌంతే క్షేత్రం ఇచ్చ విధీయతే అంటాడు అనమాట. ఈ శరీరమే క్షేత్రం అనమాట. ఈ క్షేత్రంలో, ఎవరి క్షేత్రంలో అయితే భగవంతుడు వెలుస్తాడో వాళ్ళనే సత్పురుషులు అంటారనమాట. అందుకే వాళ్ళ మాటలో కానీ, ఆ యొక్క ఇదిలో కానీ మనకి 18వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయం ఉంటుంది, దైవాసుర సంపత్తి విభాగయోగం అని అంటారనమాట. ఆ దైవ గుణాలన్నీ కూడా ఎలా వస్తాయంటే, నీ భగవంతుడు నీలో వెలిసినప్పుడు, భగవంతుడు నీ హృదయంలో కూర్చున్నప్పుడు ఆ లక్షణాలన్నీ నీలో వస్తాయన్నమాట. అది భగవత్ లక్షణాలన్నీ అట్లా. అంతేగాని నీ అంతటా నువ్వు లక్షణాలని మనము రావాలి రావాలి అంటే అవి రావన్నమాట. మనం ఎప్పుడైతే భగవంతుడిని ధ్యానించి, భగవంతుడిని ఇచ్చేసి మన హృదయంలో, మన మనసు హృదయంలో ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడు ఆ యొక్క ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశం తిష్టడంటాడుగా, సర్వప్రాణ హృదయాల్లో ఉన్నాడు, కానీ అందరిలో అవ్యక్తంగా ఉన్నాడు. కానీ వీళ్ళు సత్పురుషులు ఏంటంటే రోజు జపము ధ్యానము చేయటం ద్వారా దాన్ని వ్యక్తం చేసుకున్నారు. వ్యక్తం చేసుకోవడం వల్ల వాళ్ళ హృదయంలో భగవంతుడే ఉంటాడనమాట. అందుకే ఆ భగవంతుడు ఉండడం వల్లనే వాళ్ళల్లో ఆ యొక్క వాక్కులో ఆ శక్తి, పటిష్టమైనటువంటి వాక్పటుత్వం అనేటువంటిది, తర్వాత వాళ్ళ చూపులో అనేటువంటిది, ఇప్పుడు రమణ మహర్షిలో అలాంటి ఆ దృష్టి ఎలా వచ్చింది, ఆ చూపులో అలాంటి మార్చేటువంటి ఒక చలం గారిని, లేకపోతే పాల్ బ్రంటన్నో, లేకపోతే పాపాజీని ఎలా మార్చగలిగారంటే, వారిలో అప్పుడు అరుణాచలేశ్వరుడే ఆ రమణుల హృదయంలో ఉన్నారనమాట. అట్లే చంద్రశేఖర సరస్వతిలో ఎవరున్నారు, ఆ యొక్క అమ్మవారే ఉన్నారనమాట. అట్లాగే రామకృష్ణలో ఎవరున్నారు, ఆ హృదయంలో కాళీమాతే ఉన్నారనమాట. అందుకే వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించగలిగారనమాట. కాబట్టి సత్పురుషులు ఎందుకు ఉద్ధరించగలుగుతారంటే వాళ్ళు కేవలం భగవత్ స్వరూపులే అనమాట. అందుకే మనము చంద్రశేఖర సరస్వతిని ఏమంటారు, నడిచే దేవుడు అంటారనమాట. అట్లనమాట. అందుకే లేకపోతే భగవాన్ అంటాం అనమాట. భగవాన్ రమణ మహర్షి, భగవాన్ సత్యసాయి బాబా అంటే వాళ్ళల్లో ఆ యొక్క భగవంతుడే వాళ్ళ హృదయంలో ఉంటాడనమాట. అందుకే ఆ సత్పురుషుల సాంగత్యం చేయాలని చెప్తారనమాట. కాబట్టి మనము ఏదో యూట్యూబుల్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో మనం వింటే సరిపోద్దని కాదు, మనం ప్రత్యక్షంగా మనం యొక్క ఆ సత్సంగుల్లో పాల్గొని ఆ యొక్క సత్పురుషుల సాంగత్యం చేసి వాళ్ళ దృష్టిలో పట్టము, వాళ్ళని స్పృశించటం వల్ల మనకి ఆ యొక్క ఆ దైవకరుణ, భగవద్ అనుగ్రహం మనకి పుష్కలంగా కలుగుతాయి. కాబట్టి అందుకు మనం సత్పురుషుల్ని మనం దర్శించాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి దర్శించి మనం కూడా పునీతులం అవ్వాలని, పవిత్రత మనలో చేకూరాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.